అందరికీ నమస్కారం. ఈరోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కోరుకున్న విధంగా మీ పనులు అనుకూలిస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు ప్రశాంతతను ఇస్తుంది. ఆలయ దర్శనాలు, పూజలు చేయడం వల్ల మానసిక సంతృప్తి లభిస్తుంది. ధ్యానం, గ్రంథపఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై మీకు నమ్మకం సడలవచ్చు, కాని ఇది తాత్కాలికమే. ఈరోజు మీకు ఆనందం వెనుక దాగియున్న విలువను అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. స్నేహితులతో, కుటుంబంతో గడిపే సమయం మీకు అమితమైన ఆనందాన్నిస్తుంది. మీరు ఇష్టపడే పనులను చేయడానికి అవకాశం లభిస్తుంది. కొన్నిసార్లు ఊహించని సమస్యలు లేదా నిరుత్సాహపరిచే సంఘటనలు మీ ఆనందాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు. కాని వాటిని అధిగమించి సానుకూలంగా ఉండటానికి ప్రయత్నించండి. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ అంతర్గత సంతోషాన్ని పెంచుకోవడానికి ఇది మంచి రోజు. ఆఫీసులో ఈరోజు మీ పనితీరు బాగుంటుంది, కాని కొందరు సహోద్యోగుల నుండి మీకు కొద్దిగా పోటీ ఎదురుకావచ్చు. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు. మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. రోజువారీ పనులను సులువుగా పూర్తి చేయగలుగుతారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా సాధన చేయడం మంచిది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఆర్థికపరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తోంది. ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తోంది. అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మీరు నిర్వహించే పనులు సక్రమంగా పూర్తవుతాయి. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే అవకాశముంది. మీ ప్రణాళికలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు. ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది. ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆటతీరులో మెరుగుదల కనిపిస్తుంది. విజయావకాశాలు కూడా మెరుగుపడతాయి. ఈరోజు దీర్ఘకాలంగా ఉన్న గొడవలను పరిష్కరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు శాంతియుత మార్గంలో మాట్లాడటం ద్వారా ఎదుటివారితో సయోధ్య కుదుర్చుకోగలరు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఓర్పు, సహనం ఈ విషయంలో మీకు సహాయపడతాయి. ఈరోజు చిన్నపాటి విషయాలు కూడా పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇతరులతో లేదా సన్నిహితులతో వాదనలు పెరిగే అవకాశం ఉంది. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇది అనవసరమైన విభేదాలకు దారితీస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రయాణాలలో, ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మరింత జాగ్రత్త అవసరం. మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి. మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నష్టాలు జరిగే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు. వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి.
గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు వాటిని పునరావృతం చెయ్యకుండా మీ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ నిర్ణయాలలో మరింత పరిణితి కనిపిస్తుంది. దాంపత్య జీవితంలో ఈరోజు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగే మంచి రోజు. మీ భాగస్వామితో సంతోషంగా సమయాన్ని గడపడం వల్ల బంధం మరింత బలపడుతుంది. మీలో ధైర్యసాహసాలు పెరుగుతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీపై మీకు, మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం పెరిగే రోజు ఇది. ఈ విశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషితో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ సంబంధాలలో ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే కొన్ని పాత అపార్థాలు మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. వాటిని నివారించడానికి పారదర్శకంగా ఉండడం ముఖ్యం. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చిన్నపాటి సర్ప్రైజులు లేదా బహుమతులు ప్లాన్ చెయ్యవచ్చు. ఒకరికొకరు మద్దతుగా నిలవడం ద్వారా సంబంధం బలపడుతుంది. ఈరోజు మీకు అన్ని రంగాలలోనూ ప్రేరణ లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉత్సాహం, శక్తి మీకు లభిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు స్ఫూర్తినిస్తారు. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతాయి. అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు. మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు. ప్రణాళికాబద్ధంగా ఉండాలి. ఈరోజు విద్యారంగంలో ఒక సానుకూల వాతావరణం నెలకొంటోంది. మీరు మీ అభ్యాసంలో మరింత ఆసక్తిని కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతారు. అయితే కొంచెం ఏకాగ్రత లోపం మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దానిని అధిగమించడానికి ప్రయత్నించండి. వ్యవహారిక నైపుణ్యాలు, వ్యాపార దక్షత, చర్చా పటిమ. ఈరోజు మీరు మీ వ్యవహారిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాటలను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో ఉన్న వాక్చాతుర్యం మీకు ఎంతో సహాయపడుతుంది. సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధిన విషయాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను గౌరవించడం మీకు ఆనందాన్నిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ సృజనాత్మకత ఈరోజు రెట్టింపు అవుతుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన పద్ధతులు మీకు స్ఫురిస్తాయి. మీ కళాత్మక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అందుతుంది. పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి. మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.